కూకట్పల్లిలో వ్యాపారవేత్త భార్య హత్య కలకలం రేపుతోంది. 50 ఏళ్ల రేణు అగర్వాల్ అనే మహిళను అత్యంత దారుణంగా చంపేశారు దుండగులు. అపార్ట్మెంట్లో ఉన్న ఆ ఇద్దరు యువకులే ఈ హత్య చేశారా? మహిళను చంపాల్సిన అవసరం ఎందుకొచ్చింది? హైదరాబాద్ కూకట్పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో మహిళ హత్య సంచలనం సృష్టిస్తోంది. వ్యాపారవేత్త భార్య రేణు అగర్వాల్ను కాళ్ళు చేతులు కట్టేసి దారుణంగా హత్య చేశారు. కత్తులతో పొడిచి కుక్కర్తో మోది చంపేశారు. గేటెడ్ కమ్యూనిటీలోని 13వ ఫ్లోర్లో జరిగిన ఈ హత్య స్థానికులను ఉలికిపాటుకు గురిచేసింది. వెంటనే సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఎప్పట్లాగే బుధవారం ఉదయం రేణు అగర్వాల్ భర్త కుమారుడు షాప్కు వెళ్లిపోయారు. దీంతో రేణు అగర్వాల్ ఒక్కరే ఒంటరిగా ఉండడాన్ని గమనించిన దుండగులు హత్య చేసి పరారయ్యారు. సాయంత్రం పలుసార్లు భర్త ఫోన్ చేసినా రేణు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. రాత్రి 7 గంటల సమయంలో భర్త కుమారుడు ఇంటికి చేరుకోవడంతో రేణు అగర్వాల్ విగతజీవిగా కనిపించింది. అయితే రేణు ఇంట్లో పనిచేసే వ్యక్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెల రోజుల క్రితం హర్ష అనే యువకుడిని జార్ఖండ్ నుంచి పనికి తీసుకొచ్చారు. రేణు అగర్వాల్ ఉన్న పై అంతస్తులోనే తన స్నేహితుడు రోషన్తో కలిసి ఉంటున్నాడు హర్ష. బుధవారం సాయంత్రం సమయంలో హర్ష, రోషన్ కలిసి ఒక బ్యాగ్తో బైక్పై బయటకు వెళ్లిపోయారు. ఇప్పటి వరకు వారి ఆచూకీ లేదు. ఈ ఇద్దరు బయటకు వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో ఈ ఇద్దరిపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఇద్దరిని పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఒక మహిళ 50 సంవత్సరాల వయసున్న మహిళ, ఆవిడ హత్యకు గురై ఉంది. ఆవిడ ఒంటి మీద కత్తిపోట్లు ఉన్నాయి. సీజర్ తోటి మేము క్షుణ్ణంగా పరిశీలిస్తే సీజర్ తోటి చాకులతోటి 2-3 చాకులు కూడా వాడి గొంతు కూడా కట్ చేసి చంపినట్టుగా కనిపిస్తూ ఉంది. ప్రైమరీ సస్పెక్ట్స్ వాళ్ళ ఇంట్లో పనిచేసే జార్ఖండ్కి చెందిన వ్యక్తి. అతను చేసినట్టుగా మేము అనుకుంటున్నాము. 20 ఇయర్స్ ఉన్నాయి అతనికి. సో అతన్ని ఇంట్లోంచి వెళ్ళడం, తర్వాత 2 వీలర్ మీద బయటకు వెళ్ళడం ఇంకొక సర్వెంట్తో కలిసి, అవన్నీ కూడా రికార్డ్ అయినాయి. వీఆర్ సెర్చింగ్ ఫర్ దెమ్. డబ్బు, నగల కోసమే మహిళను హత్య చేశారా లేక మరే కారణమైనా ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు.